రామాయణం పఠిస్తే కలిగే ఫలితాలు. పవిత్రమైన రామాయణం పఠిస్తే లభించే ఫలితాలు అనన్య సామాన్యం. అసలు శ్రీరామనామం స్మరిస్తేనే చాలు, పాపాలు పటాపంచలై, పఠించినవారు ఎన్నో సత్ఫలితాలను పొందుతారు. రామాయణంలో వివిధ కాండములు గురించి వినడం లేదా చదవడం వలన ఉన్నత స్థాయిని పొందవచ్చు. ఆ పవిత్రమైన కాండము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలకాండను చదివితే చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ముఖ్యంగా 15, 16 సర్గలను ఏకాగ్రతతో, భక్తితో పారాయణ చేస్తే సత్వరమే వివాహం జరుగుతుంది. పుత్రసంతానం కలుగుతుంది. అయోధ్యకాండ చదివితే అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇందులోని 1, 2 సర్గలు చదివితే రావలసిన ధనం చేతికందుతుంది. సంతానం సన్మార్గంలో పయనిస్తారు. 32వ సర్గను చదివితే వివాహం జరుగుతుంది. ధనలాభం ప్రాప్తిస్తుంది. అరణ్యకాండను చదివితే మోక్షం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా 65, 66, 67 సర్గలు చదివితే మోక్షజ్ఞానం కలుగుతుంది. సుందరకాండను చదివితే దారిద్ర్యం తొలగుతుంది. చెడ్డకలల వల్ల కలిగే భయం, భూత ప్రేత పిశాచాల వల్ల కలిగే భయం దూరమవుతాయి. ముఖ్యంగా అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇందులోని 3, 13 సర్గలు చదివితే మనలోని చిత్తభ్రమలు తొలగిపోతాయి. దారిద్ర్యనాశనం జరుగుతుంది. యుద్ధకాండను చదివితే ఆపదల నుండి కాపాడబడతారు. 59వ సర్గ పారాయణ చేస్తే సర్వరోగాలు నివారణ అవుతాయి.